న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయం. పంతొమ్మిది 20 చదువుకుందాం. వచనం 20 వచనం చదవండి. అట్లు నడిజాము మొదటి కావలి వారు ఉంచబడగానే గిద్యోను అతనితోనున్న 100 మందియు దండు పాళెము కొట్టకొనకపోయి బూరలను ఊది తమ చేతుల్లో ఉన్న కుండలను పగలగొట్టిరి. అట్లు ఆ 3 గుంపుల వారు బూరలను ఊదుచు ఆ కుండలను పగలగొట్టి ఎడమ చేతులలో దివిటిలను కుడి చేతులలో ఊదుటకు బూరలను పట్టుకొని యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గమని కేకలు వేసిరి. 23వ వచనం. నఫ్తాలి గోత్రములో నుండి, ఆషేరు గోత్రములో నుండి, మనష్షే గోత్రములో నుండి పిలువబడిన ఇశ్రాయేలు కూడుకొని మిద్యానీలను తరిమిరి. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేద్దాం. ప్రేమికుల తండ్రి, వాక్యమైన మా యేసు ప్రభువా, స్తోత్రములు, వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీ యొక్క పరిశుద్ధమైనటువంటి బలలో అనగా మీ శరీరమునకు రక్తమునకు సాదృశ్యం ఉన్నటువంటి పాత్రలో యోగ్యమైన రీతిగా మేము పాల్పంపులు పొంది మీ యందు మేము సంపూర్ణ భాగాన్ని పొందినట్లు, మీ సమరూపమునకు మేము మార్చబడినట్లు, మిమ్మల్ని మహింపరచినట్లు దేవా మీరు సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. మా యొక్క గమనము, మా ఆలోచన అన్నిటినీ కూడా మీరు చెరపట్టి మీకు లోపరుచుకోమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయమని, కృప చూపించుమని, దినదాసుని మరొక్కసారి ప్రభా మీరు దర్శించుమని, నన్ను బలపరచుమని, ప్రభా నేను బోధించిన తరువాత నేను భ్రష్టుడైపోకుండా నీ కృప నాకు తోడుగుంచుమని యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి బలలో మరి పాలిపంపులు పొందుట కొరకే చేరవచ్చిన మరి మనందరితో కూడా దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రను త్రాగవలెను. తన్ను తాను పరీక్షించుకొనవలెను అని ఉందా? ఎదుటి పరీక్షించబడుందా? అంటే ఎదుటి గురించి మనకు అవసరం లేదు. ప్రభు వల్ల స్వయం పరీక్ష వల్ల స్వయం పరీక్ష అంతే. అలాగే ఉందా? పౌలు అదే కూడా చెప్పాడు కదా మొదటి కొరింథీ పత్రికలో 11వ అధ్యాయంలో, ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవడం. కాబట్టి ఇది స్వయం పరీక్ష వల్ల. ఏమైనా ఎక్కడైనా ఇలాంటి ఫ్రీ ఎగ్జామ్ ఎక్కడ ఉండదు ఇంత ఫ్రీగా? మీకే పరీక్ష, మీ ఓన్ మీకే వదిలేసారు. గమనించండి, స్వయం పరీక్ష వల్ల నీకు నీవే పరీక్షించుకుంటున్నాడు, నీకు నీవే పరీక్ష రాసుకో అంటున్నాడు. ఎంత ఈజీ అని. కనుక బల దగ్గరికి సమీపించినప్పుడు, ప్రభుత్వ బలం మనం సమీపిస్తున్నప్పుడు ఎదుటి వాళ్ళు పరీక్షించమని ఎప్పుడు ప్రయత్నించకూడదు, గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది కొద్దిమంది ఎలా ఉంటారంటే, ఆ బ్రదర్ పాల్గొని పొందుతున్నాడు కాబట్టి నేను పొందొచ్చు, ఆయనకంటే నేను పెద్ద పాపం చేయగలను, ఆయనకంటే నేను కంటే మరి ఆయన పొందని నేను పొందకూడదు. అలాగే డిస్టర్బ్
ఇలా ఆలోచిస్తాం. ఆ సిస్టర్ అసలే ఆమె నోరు మామూలు నోరు కాదు, ఆమె పాల్పొని పోతుంది, నేను ఆమెలాగే మాట్లాడినాం, నేను పాల్పొని పొందొచ్చు కదా. దయచేసి గమనించండి, ఏ మనుషుని కూడా మనము పరీక్షించకూడదు, మనల్ని మనమే వాక్య వెలుగులో పరీక్షించుకోవాలి. ఎందుకు మీరు అయోగ్యులు, బలహీనులు, రోగులు చాలా మంది నిద్రిస్తున్నారు? దేనికి కారణం ఏంటి? అయోగ్యంగా పాల్గొని పొందుట. అయోగ్యత అంటే ఏంటి? రైట్ వేలో కరెక్ట్ గా మనం దేవుని వాక్యం మనం పరీక్షించుకుంటే కరెక్ట్ గానే మనము పాల్గొని పొందుతాము. కానీ జరుగుతున్న మిస్టేక్ ఏంటంటే మన వాక్యం దగ్గర రాము, ఎదుటి వాడిని చూస్తాము, పక్క సిస్టర్ చూస్తాము, బ్రదర్ చూస్తాము, అతనికంటే యోగ్యుడిగా వచ్చి వద్దు బిడ్డ, అలా చేయొద్దు. మనల్ని మనం పరీక్షించుకున్న వాక్య వెలుగులో. దావీదు ఏమన్నాడు? నాతాను చెప్పినప్పుడు, ఆ మనుషుడును నేనే. అవసరంగా తెలుసా మీకు? సౌలు కంటే తిమోతిలో మా ఇంటికి వెళ్ళిపోయినాడు అని చెప్తా ఉన్నాడు ఈ మాట. సౌలు కంటే దావీదు 1000 రెట్లు దుర్మార్గుడు. 1000 రెట్లు, ఒకటి కాదు, రెండు కాదు. కానీ సౌలులో లేనిది దావీదులో ఉన్నది ఒకటే. ఏం తెలుసా? పశ్చాత్తాపం. ఆ మనుషుడు నేనే అని సౌలు అనలేదు, కానీ దావీదు అన్నాడు, ఆ మనుషుడు నేనే. అన్నిసార్లు తప్పిపోయిన దావీదు జీవితంలో ఎందుకు తన హృదయానుసారం అవగలిగాడంటే ఒకటే, పశ్చాత్తాపం. పడిపోవడం మానవ నైజం, ప్రతిరోజు పడిపోతాం. కానీ పడిపోయిన ప్రతి స్థలంలో అక్కడే వెంటనే ప్రభా నేను పాపిని క్షమించు అంటే దేవుడు తిరిగి సమకూరుస్తాడు. మనం చాలా సార్లు చెప్తా ఉంటామని, నేను 2009లో మారు మనసు పొందాను అంటే ఈ మధ్యలో మొదలు మారు మనసుగా మారు మనసు అంటే ఎప్పుడో పొందాను కాదు, అది ప్రతిరోజు పొందే ప్రక్రియ. అది రోజు మారు మనసు పొందాలి. ప్రతిరోజు దేవుడు మాట్లాడుతున్నప్పుడు నువ్వు ప్రతిరోజు మారు మనసు పొందాలి. మారు మనసు పొందుతూ ఉండాలి. ప్రభు సమూహంలో మార్చబడేవాడు. గమనించండి, 7 సంఘాల్లో నేను చెప్పాను ప్రకటన గ్రంథం సంఘాలతో చెప్పాడు మారు మనసు పొందు. చెప్పలేదు సంఘాలకి, చెప్పాడు మారు మనసు పొందండి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దావీదు దేవుని హృదయానుసారం అవడానికి ప్రధానమైన కారణము పశ్చాత్తాపం. కాబట్టి ఎదుటి వాటిని మనం పరీక్షించవద్దు, ఎదుటి వారితో మనకు అవసరం లేదండి. ఒకసారి ఒక అద్భుతమైన మాట జ్ఞాపకం చేస్తారు. యోహాను సువార్త, ఆ మాట చాలా చక్కని మాట. రండి, యోహాను సువార్త చివరి అధ్యాయం 21వ అధ్యాయం. ఇరవై వచనం, 21వ వచనం. పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును ఆనుకొని ప్రభువా నిన్ను అప్పగించువాడెవడని అడిగిన వాడునైనా శిష్యుడు తమ వెంట వచ్చుట చూచెను. పేతురు గమనించింది మాట. పేతురు అతన్ని చూచి ఎవరు చూసి? యేసు ప్రేమించిన వాడు, భోజన పంక్తిని ఆయన కూర్చున్న వాడు. ఎవరైనా ఈ సువార్త రాసిన ఆయన ఎవరు? ఆయన పేరు రాసుకోవాలా? ఏం రాసింది? యేసు ప్రేమించేవాడు, యేసు ప్రేమించేవాడు రాసిన ఆయన పేరు రాసుకోవాలి. యోహాను వెనక వస్తా ఉంటే పేతురు యోహాను వెనక్కి యోహాను చూసి ఏమన్నాడు? ప్రభువా, ఈ మాట అర్థం చేసుకోండి, ప్రభువా ఇతని సంగతి పై వచనాల్లో నా సంగతి చెప్పాడు. ఎవరి సంగతి? పేతురు సంగతి చెప్పాడు పై వచనాల్లో. ఇప్పుడు పేతురు అంటాడు, సరే నా సంగతి చెప్పినా ఓకే, మరి నీ రొమ్మును అనుకుంటున్నాడు కదా.
నేను వచ్చే వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైతే అది నీకేమి నీవు నన్ను వెంబడించుకోను. అది ప్రాముఖ్యమైన మాట. నీవు నన్ను వెంబడించు. అతడు నేను వచ్చే వరకు ఉంటే నీకేమైంది? అతడు నేను వచ్చే వరకు అక్కడ ఉంచుకుని అవసరం అయితే నీకేమి? నీవు నన్ను వెంబడించు. నీవు నన్ను వెంబడించు. చాలా ప్రాముఖ్యమైన మాట ఇది. దేవుడు దేని కొరకు మనం ఏర్పాటు చేసుకుంది? ఆయన వెంబడించు. కాబట్టి ఆయన సంగతి ఏంటి, ఈయన సంగతి ఏంటి మనకు అవసరమే లేదు. ఎవరు లెక్క వాళ్ళు అప్పగిస్తారండి, మనకెందుకు? ఎవరు లెక్క వాళ్ళు అప్పగిస్తారు? అన్యాయస్తుగా ఉండనిమ్ము, అపవిత్రుడిగా ఉండనిమ్ము, పవిత్రుడిగా ఉండనిమ్ము. ఇది నేను త్వరగా వస్తున్నాను, వారి క్రీస్తు ప్రతి వారి జీతము ఇస్తాను. అయితే నిన్ను కాపాడుకో. అర్థమైందా? నన్ను వెంబడించు. ఇదే నీ గోల్, ఇదే నీ ధ్యేయం. కానీ చాలా మంది దీన్ని డైవర్ట్ అయిపోతున్నారు. ఒక వ్యక్తి అంట ఒక గ్లాసులో వాటర్ తీసుకొని ఒక పోటీ, ఏంటంటే పోటీ ఏం పోటీ అంటే, ఇదిగో ఈ గ్లాసులో వాటర్ కింద పోకుండా ఈ మందిరం చుట్టూ ఒక రౌండ్ వేయాలి, ఒక రౌండ్ తిరగాలి. వాటర్ ఒక చుక్కడి కింద పోకూడదు. చాలా మంది ట్రై చేస్తూ వచ్చారు, మధ్యలో దూరం నడిచారు, ఇంకో దూరం నీళ్ళు వెళ్ళిపోతా ఉంది. తీరం దగ్గరికి వచ్చేసరికి సగం నీళ్ళు 100 మంది పోయి, 30 నీళ్ళు 100 మంది పోయి, కానీ ఒక్కరు మాత్రమే గ్లాసులో ఒక్క చుక్క కూడా నీళ్లు వరకుండా రాగలిగారు. చుట్టూ ఒక రౌండ్ తిరగలిగారు. మా అమ్మకి సాధ్యం సాధ్యమైంది. ఒక చుక్క వాటర్ కూడా కింద పోకుండా మంది ఇట్లా ఒక రౌండ్ తిరిగి వచ్చి ఎట్లా సాధ్యమైంది? మేము మా వల్ల కాలేదే. అప్పుడు పరీక్ష జవాబు, నేను పందెం స్టార్ట్ చేసిన తర్వాత ఆ గ్లాస్ నా చేతిలో పట్టుకున్న తర్వాత నేను ఎవరి వైపు చూడలేదు, ఈ గ్లాసు వైపే చూసాను. ఈ గ్లాసు వైపే తప్ప ఓ అక్క, ఓ చెల్లి పిలుస్తాను రకరకాలుగా నేను ఎవరు చూడలేదు, ఈ గ్లాసు వైపే చూశాను. సింపుల్. మిగతా వాళ్ళు అక్కడిస్తే అడు చూడటం, ఈయన అక్కడిస్తే అడు చూడటం, ఎవరో తీస్తే అడిగి చూడటం, ఇలా పోయినా. ఇక్కడ అపవాది మన పందె రంగాన్ని గలిపి చేస్తాడు. కాబట్టి నువ్వు చూడాల్సింది ఏంటి? నీ గోల్. విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించే యేసు వైపు చూస్తే నీ పరుగు పందెంలో నీవు సక్సెస్ఫుల్ గా గోల్ సాధిస్తావు. ఇక్కడ గమనించండి, నన్ను వెంబడించు. నీ జీవిత పరమార్థం ఇదే. యేసుని వెంబడించడం కోసం పిలువబడ్డావు. అంతేగాని ఆయన సంగతి ఏంటి, ఈయన సంగతి ఏంటి, ఆమె పరలోకం ఉందా లేదా, ఈయన పరలోకం ఉందా లేదా, మనకు అవసరం లేదు. నీ పని ఏంటి? నన్ను వెంబడించు. ఫాలో మీ అంటే మనం ఆయన ఫాలో అవడమే. క్రైస్తవ జీవితం అంటే ఏంటంటే ఆయన్ని ఫాలో అవడమే అంటే. ఓకే, ఈ సమయంలో గిద్యోను గురించి కొన్ని మాటలు చెప్పి ముగిస్తాను. గిద్యోను ఎవరు? ఇశ్రాయేలుకు ఒక న్యాయాధిపతిగా దేవుడు గిద్యోను ఏర్పరచుకున్నాడు. వాస్తవంగా గిద్యోను చాలా పిరికోడు, చాలా బలహీనుడు. ఎంత ధైర్యం అంటే గాలిని చాటుకు వెళ్ళి గోధుమలు తూర్పారబడుతున్నాడట. అంత పెద్ద పనుడు ఆయన. దేనికి ఎవరు చేస్తున్నాడంటే మిథ్యానీయులకు భయపడి. వాస్తవంగా కళ్ళము లేకపోతే గోధుమలు ఎక్కడ తూర్పారబడతారు చెప్పండి? కళ్ళం ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఎత్తైన స్థలంలో ఉంటుంది కళ్ళం. ఎత్తైన స్థలంలో గోధుమలు ధాన్యం తూర్పారబడతారు. గాలి బాగా విస్తారంగా రావాలి. గాలి వస్తేనే అందులో పొట్టు దూరంగా వెళ్ళిపోతే గింజలు గట్టిగా దగ్గరపడతాయి. అయితే ఇప్పుడు గిద్యోను ఎక్కడ తూర్పారబడ్డాడు గోధుమల్ని? గాలి చాటునంటే గాలి వస్తుందా? కానీ మిథ్యానీయులకు కనపడకూడదు. ఎందుకంటే ఆ సమయంలో ఇశ్రాయేలు ప్రజలు మిథ్యానీయుల చేతి కింద అడగబడి
అంటున్నాడు. క్రమశిక్షణ చర్య. శిక్ష వేరు, క్రమశిక్షణ వేరు. న్యాయాధిపతుల గ్రంథం అంతా శిక్ష కాదండి. ఏంటది? క్రమశిక్షణ నేర్పించాడు దేవుడు వారికి. క్రమశిక్షణ. ఓకే, ఇప్పుడు మిద్యానీయుల చేతులు ఇశ్రాయేలు ప్రజలు చూడండి మాట. న్యాయాధిపతి గ్రంథము 7వ అధ్యాయము, న్యాయాధిపతులు 7. నేను త్వరగా చెప్పి ముగిస్తాను, నా సమయంలో ముగించేస్తాను. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము మొదటి వచ్చిన చదవండి. 7 కాదు, 6వ అధ్యాయం మొదటి వచ్చిన. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయుల చేతికి అప్పగించెను. ఇశ్రాయేలీయుల విత్తనములు విత్తిన తరువాత మిద్యానీయులను అమాలేకీయులను తూర్పు నుండి వారు తమ పశువులను గుడారములు తీసుకొని మిడతల దండు విస్తారంగా వారి మీదకి వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోయినంత వరకు దూరము భూమి పంటను పాడు చేసి గొర్రెని గాని ఎద్దుని గాని గాడిదను గాని జీవన సాధనమైన మరి దేనిని గాని ఇశ్రాయేలీయులకు ఉండనీయలేదు. వారు వారి వంటలను లెక్క లేకుండెను. దేశము పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చేసారు. ఏ దశకు వచ్చారా? మిక్కిలి హీన దశకు. ఎవరండి మిద్యానీయులు? దారి దోపు దొంగలు. వీళ్ళు ఎవరంటే దారి దోపు దొంగలు. దొంగలు ఉంటారు మిద్యానీయులు. వీళ్ళేమో ఇతర వేయటం, పంటకు రాగానే మిద్యానీయులు పడి దోసుకుపోవడం. యాక్చువల్గా మిద్యానీయుడు ఎవరు సంతానం? మిద్యానీయుడు అబ్రహాము సంతానమే. అబ్రహాము శారా చనిపోయిన మరలా వివాహం చేస్తున్నాడు కదా. ఆయన చేసుకోలేదా? ఆ పేరు భార్య పేరు కెతూరా. వెరీ గుడ్. కెతూరాకు పుట్టిన కుమారుడే విద్య. అబ్రహాముకు కెతూరాకు పుట్టిన కుమారుడే విద్య. కానీ మిద్యానీయుల చేతిలో అణచబడ్డారు, హీన దశకు వెళ్ళిపోయారు. మరి నీ జీవితంలో ఎవరు విద్య తాగలేదు? నీ జీవితాన్ని అణిచివేసే ఆ మిద్యాను ఏదైతే ఉందో క్రీడా ప్రవచనాలు మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలు మీద విజయం ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే వారు హీన దశలో దేవునికి మొరపెట్టారు. దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు గిద్యోనుతో మాట్లాడుతూ వచ్చాడు. గిద్యోను ఎవరు? ఒక పిరికివాడు, ఒక బలీయుడు. అయితే దేవుడు అంటున్నాడు, పరాక్రమగల పరాక్రమ యెహోవా నీకు. ఏమండి, దేవుడు బలపరిస్తే ఎంత బలహీనంగా ఏమవుతాడు? బలవంతుడైనా. దేవుడు బలపరచుకున్న ఎంత బలవంతుడైనా బలహీనుడు కాదు, బలవంతుడు. అందుకని క్రీస్తు యేసు నందున్న కృప చేత బలవంతుడవు కమ్ము, నన్ను బలపరచుకోవాలని సమస్తము కొన్ని చేయగలరా? ఒక తల్లి అంటే ఆ బిడ్డకి ఈ వాక్యం నేర్పించినది బాగా. ఏమని? ఉదయాన్నే లేవడం ఈ మాట చెప్పాలి. ఏమాట? నన్ను బలపరచువాలని నేను సమస్తము చేయగలను అని చెప్పి కింద లిస్ట్ రాశాడు. పెద్ద లిస్టు ఏమేమి అసాధ్యమైంది అనుకున్నాడు అవన్నీ కూడా తల్లి రాయించి పెట్టినట్టు పేపర్ మీద రాయించి ప్రార్థన చేయించిన రోజు నన్ను బలపరచు అని ఇవన్నీ చేయగలను. నువ్వుగా చేసేది నిన్ను బలపరిచే దేవుడు. పౌరునికి ధైర్యం అదే, నన్ను బలపరచుకోవాలని సమస్తము చేయగలను. పడిన ప్రేమ సహోదరి సహోదరులారా, బలహీనుడైన గిద్యోను దేవుడు బలపరిచి వాడుకున్నాడు. మరి నిన్ను కూడా దేవుడు బలపరుస్తాడు. అందుకే మాట యెషయా గ్రంథంలో ఒక చక్కని మాట ఉంది. రండి యెషయా గ్రంథము
41వ అధ్యాయం 9 వచనాలు. త్వరగా యెషయా గ్రంథం 41వ అధ్యాయం 9 వచనాలు. భూదిగంతము నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా, నీవు నా దాసుడనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొనిననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపడతాను, నీకు సహాయం చేయగలను, నేనే నీతి నా దక్షిణస్తంతో నిన్ను ఆదుకోను. ఈ మాట నాకు చాలా 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 ఇష్టపడి, నాకు బాధ ఉన్నప్పుడు ఈ మాట చూసుకుంటాను నేను. ఏమంటుంది ఇక్కడ? దిగులు పడకము, నేను నిన్ను బలపడతాను. ప్రభు, మనుషులు ఎవరు బలపరచాలి కానీ నువ్వే నన్ను బలపరచాలి. ఏమండి? దిగులు పడకము, నేను నిన్ను బలపరుచును. ఎందుకు ఎందుకు బలపరుస్తున్నాడు? ఎందుకు తోడుకుంటున్నాడు? ఎందుకు సహాయం చేస్తున్నాడంటే భూమి యొక్క గుణములు నిన్ను పిలుచుకున్నాను, నిన్ను పట్టుకున్నాను, రక్తం ఇచ్చి నిన్ను విమోచించాను. ఎట్లు విడిచిపెడతాను? విడుడండి దేవుడు. అది ఒక ఆయన చెప్పినాడు, ఏమని తెలుసా? రక్షించబడిన ప్రారంభ దినాల్లో మన విశ్వాసం అంట కోతి ఇది పిల్లి పిలిపిల్లాగా ఉందంట. పిల్లి పిలిపిల్ల ఎప్పుడు? ప్రారంభ దినాల్లో. పిల్లి పిలిపిల్ల అంటే ఏంటి? పిల్లి తన పిల్లల్ని కన్న తర్వాత దాదాపు 7 ఇళ్ళే మార్చిందంట, 7 గృహాలు మార్చిందంటారు. ఏం గృహం మన ఎక్కడ కొత్తగా మార్చింది, ఒక దగ్గర వచ్చుతో. అది ఎలా తీసుకెళ్తారు పిల్లల్ని? నోటితో తనే పట్టుకుంటుంది. అయితే వాడికి ఏం హాని జరుగుతుంది? నోటితో పట్టుకొని తీసుకెళ్తా ఉంటుంది గృహాలు సేఫ్టీగా. ఇది ప్రారంభ క్రైస్తవ్యం. ప్రారంభంలో దేవుడు పిల్లలు పట్టుకుంటాడు రెక్కలు వచ్చే వరకు. నిన్ను ఆత్మీయంగా ఒక స్థాయికి తీసుకుని వచ్చే వరకు దేవుడే పట్టుకుంటాడు. రెండో స్థాయి ఏం చెప్పంటారా? కోతి పిల్ల. కోతి పిల్ల ఎప్పుడు పిల్లి పిల్ల ఉంటే కుదరదు. ఆ దశ అయిపోయిన తర్వాత రెండో దశ ఏంటి? కోతి పిల్ల. కోతి పిల్ల తల్లి పట్టుకోదు. కోతిని పిల్లని తల్లి పట్టుకోదు, పిల్లనే తల్లిని పట్టుకోవాలా? చూసాను ఎప్పుడైనా? అది చెట్లు బిల్డింగ్స్ దూకుతా ఉండి పిల్ల గట్టి కలుపుకుంటుంది అట్లా. నిజమేనా కదా? ఈ కోతి పిల్లే తల్లిని గట్టిగా పట్టుకుంటుంది. ఒకవేళ జారిందనుకో ఇది కదనిక. అందుకే వదిలిపెడతాగా, పొరపాటు వదిలిపెడతాం. గమనించాలా? అందుకే మన విశ్వాసం ఎక్కడ ఇప్పుడు కోతి పిల్ల. ఇదే గుర్తుపెట్టుకో. నువ్వే ఆయన పట్టుకోవాలి. ఆయన పట్టుకున్నాడు దూరం తీసుకొచ్చాడు. ఇప్పుడు నువ్వే ఆయన పట్టుకోవాలా? లేకపోతే నీకు సేఫ్టీ లేదు. ఇప్పుడైతే మన భక్తి చేతుడి కోతి పిల్ల అలా పట్టేసుకోవాలి. గట్టిగా గమనించండి. సరే, ఇప్పుడు మిథ్యాల చేతుల నుంచి ఇశ్రాయేలు ప్రజలు విడిపించడానికి దేవుడు వారి పొరవిని బలహీనటువంటి గిద్యోని దేవుడు బలపరిచాడు. ధైర్యపరిచినట్టున్నాడు. అయ్యా, నా కుటుంబం ఏం పాడింది, నా గోత్రము కనిష్టమైంది, ఎన్నికైన వాడు ప్రభు అంటే దేవుడు అంటున్నాడు, యెహోవా నీ తోడై ఉన్నాడు. నీ కులంతో ఆయనకు అవసరం లేదు, నీ బలంతో ఆయనకు అవసరం లేదు. కడసారి దావీదు ఏమయ్యాడు? రాజు అయ్యాడు. కడసారి యోసేపు ఏమయ్యాడు? అధిపతి అయ్యాడు. అంటాడు, నా గోత్రం కనిష్టమైంది కదా ప్రభా అంటాడు. నేను నీకు కూడా నీ గోత్రం నాకే సమానం. కాబట్టి గమనించింది, నిజంగా దేవుడు ఒక బలహీనమైనటువంటి వారిని కూడా బలమైన పాత్రగా దేవుడు చేస్తాడు, బలమైన సాధనగా దేవుడు చేయగలడు. ఒకరోజు పరలోకంలో అంట, పరలోకంలో దూతల ముందు మనందరినీ ప్రదర్శిస్తాడు దేవుడు. దూతల ముందు మనందరినీ ప్రదర్శిస్తా ఉంటే ఆ దూతలు ఆశ్చర్యపోతారంట.
దేవా వీడ ఇంత సుందరంగా పెట్టొచ్చింది ప్రభు వీడికి, ఇంత విశ్వాసుడా, ఇంత కాలం చేశాడు వీడు. ఈ ఎలిషాలో బచ్చాకుంటారు మేము, లేదా ఈ స్త్రీని అప్పుడు ఏదో ఎందుకు పనికిరాదు, ఇంకేముంది ఆ పరిస్థితిలో ఇంకా మునిగిపోయింది, అయిపోయింది అనుకున్నాము. కానీ ఇంతగా నిలబడి ఈ స్థాయికి వచ్చిందా? ప్రపంచాలు నా బిడ్డ నా రక్తంతో కొనుక్కున్నాను, నేను ఏర్పరచుకున్నాను, నేను తయారు చేసుకున్నాను, నేను నా శక్తి ఇచ్చి నా బలం ఇచ్చి ప్రతి పరిస్థితిని జయింపచేసి ఇదిగో ఒక స్టార్గా చేశాను. గమనించండి. ఇప్పుడు మన లోపల అంటే ఆయన పరలోక చిత్రాలు గీస్తున్నాడు. ఇప్పుడు మన లోపల మనకు కనపడదండి. పరలోకపు రూపాన్ని మనలో ఏర్పరుస్తున్నాడు. రాయి ఉలి దెబ్బను తట్టుకుంటేనే అందమైన శిల్పం అవుతుంది, లేకపోతే అది ముద్దురాయిగా ఉంటుంది. అక్కడే ఎవడి బండరాయిగా ఉన్నప్పుడు ఎవరు చూస్తారా దాన్ని? బండరాయిగా ఉన్నప్పుడు అది బండరాయి చూడరు. అదే బండరాయి తీసుకొచ్చి శిల్పి చక్కని రూపాన్ని చెక్కి అక్కడ పెడితే ప్రదర్శించాలని పెడితే అందరూ దానికి చూస్తూ ఉంటారు. కానీ ఉలి దెబ్బలు ఎవరికి తెలియవు, దానికి తెలుసు. ఎన్ని దెబ్బలు కొట్టాడో, ఎంతకన్నా శరీరాన్ని బద్దలు చేసినాడో ఆ శిల్పానికి తెలుసు. కానీ గమనించినప్పుడు సహోదరి సహోదరుడా, మారా లేకుండా ఏమీ లేదు. ఉందా? మారా తర్వాత స్టేజ్ ఏంటి? ఏమేమో నేను అనుకుంటా ముందే ఏమేమంటే బాగుంటుంది, తర్వాత మారా పెట్టు. అట్లా ఉండదు, అట్లా ఉండదు అసలు. దేవుని ప్రయాణము, దేవుని ఏర్పాటు, దేవుని విధానం వేరు. ముందు ఏమి, ముందు మారా రావాలి, తర్వాత ఏమి వస్తుంది. కానీ మారాలు ఏం చేయాలి? నిలబడాలి. ఒకటే నా నిరీక్షణ ఏంటి? మారా తర్వాత ఏమి ముందుగా, మారా తర్వాత ఏమి ముందుగా, ఏమి వస్తుంది. ఏమి వచ్చేవాళ్ళు మారా నిరీక్షకుడు. మారాలు చేతి నీళ్లు తాగలేకపోయారు, తట్టుకోలేకపోయారు. కానీ ఏలిమిలో 12 నీటి బుగ్గలు, 70 ఈత చెట్లు, సమృద్ధి. మానవులు బాగంతా మర్చిపోయాడు ఏలిమిలో. నేను అక్కడే చెప్పిన నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒకటి రోజు నువ్వు మానవులు కూడా వెళ్తుంటే నీకు ఏలేమో అనుభవం ఉంది. దాని కొరకు కనిపెట్టుకో. నువ్వు కాల్చిన ప్రతి కన్నీరు పట్టు దేవుడి జ్ఞాపకము చేసుకుంటాడు అంటే కదా. అవి నా కవిలలో కనబడును. ఒక అద్భుతమైన మాట ఉంది. ఏంటో మాట తెలుసా? దావీదు అంటాడు, నా సంచారం నీవు లెక్కించున్నావు. మా మాట చదవండి, తెలుసు కీర్తనలో మాట్లాడండి, తెలుసు. చూసి తీసిన మాట చదవండి. చదవండి. అద్భుతమైన మాట ఇది, చాలా ప్రాముఖ్యమైన మాట. 56వ అధ్యాయం కీర్తనలు 56. నా సంచారం నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుద్ధిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో నీ పుస్తకంలో కనబడును. ఎవరి? దేవుని ప్రజలు, దేవుని కొరకు, నీతి కొరకు, న్యాయం కొరకు, ప్రభువు కొరకు వారు కాచిన కన్నీళ్లు వ్యర్థము కాదు. అవి బుద్ధిలో ఎక్కడ బుద్ధిలో దాచబడుతున్నాయి. నువ్వు అనుకుంటున్నావు మా సహోదరి, నువ్వు కాచిన కన్నీరు వ్యర్థమైపోయింది అనుకుంటున్నావా? ఏమో నువ్వు కన్నీళ్ళకున్న పవర్ మామూలు కాదండి. కన్నీళ్ళ పవర్ చాలా పవర్ఫుల్. కన్నీళ్ళు, దేవుని ప్రజల కన్నీరు చాలా శక్తివంతమైనది. హిజ్కియా కన్నీళ్ళు ఎంత శక్తివంతమైనవి. హన్నా కన్నీరు దేవుడు చూడలేదా? చూశాడు చూడు, దేవుడు హన్నా కన్నీరు చూశాడు. హిజ్కియా కన్నీరు చూశాడు దేవుడు. అంతే కన్నీరు విలువైనది కాబట్టి సేవల కోసము, భూస్వామి వాటి కోసం ఏడవద్దు. కన్నీరు చాలా విలువైంది. ప్రభు కోసం ఏడు, ఆత్మీయ వాటి కోసం ఏడు. అందుకే భూస్వామి వాటి కోసం ఏడ్చా. కన్నీరు వేస్ట్ చేసుకోవద్దు, అవి వేస్ట్ చేసుకోవద్దు. అవి చాలా విలువైన కన్నీరు. దుఃఖపడేవారు ధన్యులు వారు. ఏదొక్కది లోపల అది కావాలి, ఇది కావాలి, ఆగకుండా ఇది పాప
క్షమాపణ కొరకైన దుఃఖము, దేవుని కొరకైన దుఃఖము. ఓకే, ఇప్పుడు బలమైనటువంటి గిద్యోని దేవుడు బలపరిచాడు. ఇప్పుడు యుద్ధ భూమిలో నిలబెట్టాడు. క్రైస్తవ జీవితము పూల పాన్పు కాదు, ప్లే గ్రౌండ్ కాదు. క్రైస్తవ జీవితము ఒక యుద్ధ భూమి. ఏంటది? యుద్ధ భూమి. ఏమన్నా ప్లే గ్రౌండ్ అంటే క్రైస్తవ జీవితం కాదు. పూల పాన్ప నో, అదేంటి? సిలువ మార్గం. అది యుద్ధ భూమి. ఇప్పుడు జ్ఞాపకం ఉంచుకో, ఇప్పుడు యుద్ధ భూమిలో అడుగు పెట్టాడు ఎవరు? గిద్యోను. ఒక అద్భుతమైనటువంటి ఇక్కడ విజయాన్ని ఎలా పొందాడు గిద్యోను, ఏ విధంగా విజయాన్ని పొందాడో నేను షార్ట్ గా చెప్పేసి ముగిస్తాను. ఈ 7వ అధ్యాయంలో మొత్తం 30,000 మందిని యుద్ధాన్ని తీసుకెళ్తారు. ఎవరు? గిద్యోను. ఎవరు? 30,000 మంది యుద్ధాన్ని తీసుకెళ్తే ప్రభు అంటాడు, వాడు కూడా ఎక్కువే నాయన, వారు కూడా ఎక్కువే. కాబట్టి వాళ్ళందరితో ఒక మాట చెప్పు. ఏ మాట? ఎవరైతే యుద్ధానికి భయపడుతున్నారో వాళ్ళందరూ వెళ్ళిపోండి అని చెప్పగలే. గిద్యోను అమలు ప్రకటన చేయగలే. దాదాపు 30,000 మందిలో 20,000 మంది వెళ్ళిపోయారంట భయపడి. చూడమ్మా, 20,000 మంది వెళ్ళిపోయారు. ఏమైపోయారు? తర్వాత 22,000 మంది వెళ్ళిపోతే మొత్తం ఇంకెంతమంది ఉన్నారు అంటే మొత్తం ఎంత సంఖ్య? 32,000 మంది. ఇప్పుడు 10,000 ఉన్నారు. ప్రభు చెప్పారు, ఈ 10,000 మంది కూడా కాదు, వేరే ఫిల్టర్ చేయాలి. ఏం చేయమంటే ప్రభు, ఎవరైతే కుక్క గతికినట్లుగా నీళ్లు తాగుతాడో వాళ్ళ నుంచి, అలా కాకుండా హ్యాపీగా కూర్చొని ప్రశాంతంగా నీళ్లు తాగుతూ ఉంటారు, వాళ్ళని విడిచిపెట్టేసి. కుక్క గతికినట్లు గతుకుతారు, వాళ్ళని మాత్రం తీసుకో. సరే, ఈ 10,000 మందిని నీళ్ళ దగ్గర పంపించారు, నీళ్లు తాగండి. వీళ్ళలో ఈ 10,000 మందిని గమనించండి పిల్లరా, 9,700 మంది ఫిల్టర్ అయిపోయారు. 300 మంది మిగిలారు. ఈ 9,700 మంది నీళ్లు తాగడానికి వెళ్ళే ఇక కూర్చో, పెట్టరా కూర్చో ఇక శుభ్రంగా వాళ్ళ మాట కబుర్లు చెప్పుకుంటా హ్యాపీగా కాపీగా ఏమాత్రం చెప్తే లేదు. అసలు పోతుంది ఎక్కడికి? యుద్ధానికి. అసలు యుద్ధ కళలేదు వాళ్ళు. ఆ యుద్ధ రోషము, ఆ యుద్ధం కూడా లేదు. కూర్చొని హ్యాపీ కూర్చొని బాధకం ఎప్పుడు దాగుతా ఉన్నారు. గిద్యోను వాళ్ళు తీసేసి వాళ్ళొద్దు. ఆ రకంగా 9,700 మంది తీసేస్తారు. 300 మంది మాత్రము వాళ్ళలో ఒక రోషము, ఒక ఆవేశము. నువ్వు ఓకే అంటే దూకుతారు, రెడీగా వాళ్ళు. విద్యార్థి వెళ్ళు అంటే రెడీగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళు నీళ్ళు ఎంత అవుతారంట? స్పీడ్గా ఒక్క చాలా స్పీడ్ తాగింది నీళ్ళు. ఆ విధంగా స్పీడ్ నీళ్ళు తాగేస్తున్నారు. ఏంటంటే ఏమైంది అంటే వాళ్ళ ధ్యేయమంతా ఒకటి. ఏంటి? విద్యార్థులు ఎంతో చేయాలి, వాళ్ళ మీద జయం సాధించాలి. ఇదే వాళ్ళ తప్ప. ఇక్కడ ఒక పాట తెచ్చుకోవాలి. మనం ఏంటి పాట తెలుసా? దేవుని కొరకై, దేవుని పని కొరకై శ్రద్ధ లేని వాళ్ళందరూ దేవుడు తీసి పక్కన పెడతాడు. నిర్లక్ష్య వైఖరిగా ఉండి దేవుని పనిని పాడు చేస్తూ దేవుని పని గురించి ఆలోచన వాళ్ళందరూ పక్కన పెడతాడు దేవుడు. వాళ్ళ అవసరం ఆయన. కానీ ఉన్న 10 మంది అయినా దేవుని పని కొరకు ఆరాటపడుతూ, దేవుని పని కొరకు ప్రయాసపడుతూ, దేవుని పని కొరకు ఎప్పుడెప్పుడు ఎదగంగా దేవుని పరిచయని ఆరాటపడే వాళ్ళు 10 మందిని దేవుడు వాడుకుంటాడు. అంటే ఇది ఏం చూపిస్తుంటే దేవుని కొరకు నిర్లక్ష్య వైఖరి ఉంటే దేవుడు వారిని వాడుకోడు, తీసి పక్కన పెడేస్తాడు. అందుకే దేవుని కొరకు ఎప్పుడు కూడా అదే, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కాదని కదలని వాడు దుష్టుడైన ప్రభు కార్యములందు ఎప్పటికీ ఆసక్తిగా ఉండండి. దేవుని సేవను, దేవుని అలక్ష్యము చేయవద్దు, నిర్లక్ష్యము చేయవద్దు. నువ్వు వెళ్ళకపోతే వెళ్ళేవాళ్ళు పంపించు. నేను పోకూడదు, ఇంకా పోకూడదు, ఎవరు పోకూడదు.
ఇదేం పని ఆయన, ఇదేం పని, నేను పోకూడదు ఆయన పోకూడదు, అసలు దేవుడు పని ఆగిపోవాలి. నేను అక్కడే మీకు చెప్పేది, నువ్వు పోకపోతే పోయేవాడిని పంపించు, దేవుడి పనిని ఆగలేదు. వీళ్ళెవరు 300 మంది. నేను ఒక ప్రశ్న వేస్తాను ఇప్పుడు, నాకైనా మీకేమైనా సరే. ఇప్పుడు ఎంతమంది ఫిల్టర్ అయిపోయినా 32,000 మందిలో 31,700 మంది ఫిల్టర్ అయిపోయి తీసేశారు. ఇప్పుడు ఎంత మిగిలారు? ఇప్పుడు మనం ఏ గుంపులో ఉన్నాం? ఇంతకి మనది 31,700 బ్యాచ్, మన 300 బ్యాచ్. ఇంత ఏ బ్యాచ్ మనది? గమనించు, అది నీకు నీవే పరీక్ష. ఇదేమో నేను చెప్పిన ఆత్మ పరీక్ష ఏంటి? ఎవరి గురించి ఏమన్నట్టు నీ ఆత్మ పరీక్ష. ఆ 300 మందిలో ఉండి దేవుని కోసం రోషంగా, దేవుని కొరకు, దేవుని పని నిర్లక్ష్యం చేయకుండా, దేవుని పని అడ్డగించకుండా, దేవుని కొరకు రోషంతో ముందుకు సిద్ధంగా ఉన్నావా? లేకపోతే ఆ 31,700 మంది కొంతమంది భయపడి పారిపోయినారు, కొంతమంది మరి కొంతమంది నిర్లక్ష్యము, సోమరితనము. గమనించండి. అందుకే ఎందుకంటే మీరు చెప్పేది నాకని మీకైనా, దేవుని పనిలో నిర్లక్ష్యము ఉండద్దు, సోమరితనము ఉండద్దు. నువ్వు చేస్తే హుషారుగా చెయ్యి, చేస్తే సంఘం క్షేమం కొరకు జీవంగా పనిచేయి, లేకపోతే పక్కన తప్పుకో. చేసేవాడిని ముందు పెట్టు, చేసేవాడిని ముందు పెట్టి అయ్యా పని జరగా దేవుని పని కనిపించు. గమనించు. ఓకే, ఇప్పుడు అయిపోయింది 300 మందిని. ఓకే, ఈ 31,000 మంది వెళ్ళిపోయినారు. ఈ 300 మంది ఇప్పుడు తనకి వెళ్తున్నారు. ఈ యుద్ధములు ఎలా విజయం సాధించారో అద్భుతమైన మాట. ఎలా అంటే వాళ్ళ దగ్గర యుద్ధాయుధాలు లేవు, వాళ్ళ దగ్గర 3 ఆయుధాలు ఉన్నాయి. నెంబర్ 1 కుండ, నెంబర్ 2 దివిటి, నెంబర్ 3 బూర. ఈ 3 ఆయుధాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఈ 3 ఆయుధాలతో వారు విజయాన్ని సాధించారు. గమనించిన ఒక్క మాట చదువుతారండి, దేవుని వాక్యం రండి, 7వ అధ్యాయం 5. ఇప్పుడు ఈ 300 మంది 3 గుంపులు అయ్యారు. చూడండి 16 వచనం. 3 గుంపులుగా చేసి బూరను, వట్టి కుండను, చూడండి మనం చాలా జాగ్రత్తగా గమనించిన మాట. బూరను, వట్టి కుండను, ఆ కుండలో దివిటిలను ప్రతి వారి చేతికిచ్చి వారితో నన్ను చూచి నేను చేయనట్టు చేయడి, ఇదిగో నేను వారి దండు కొట్టకలకు పోచున్నాను, నేను చేయట్టు మీరు చేయగలను. నేను నాతో ఉన్నవారందరూ బూరను ఊదినప్పుడు మీరు దండు పాలమందరి చుట్టూ బూరను ఊదుచు కేకలు అందులో వచ్చిన మొదటి కాలం వారు ఉంచబడగానే గిద్యోను అతనితో ఉన్న 100 మంది దండు పాలెము కొచ్చ కొరకు పోయి బూరలను ఊది మాత్రం గుర్తుపెట్టుకుని మనసులో బూరలను ఊది కుండలను. ఇప్పుడు దివిటి ఎక్కడుంది? కొండ బయట ఉందా, కొండ లోపల ఉందా? ఎక్కడుందా? లోపల ఉంది, బయట లోపల ఉంది. చూడండి కదా, చూడండి నాకు గమనించండి. 16 వచనం చూడండి, 16 వచనం. ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి బూరను, వట్టి కుండను, ఆ కుండలలో శత్రువుని సమీపించే వరకు దివిటీలను కుండ లోపల పెట్టారు, కనపడకుండా. ఒక్కసారి శత్రువుల్ని సమీపించినప్పుడు కుండలు పగలబెట్టారు, దివిటీలు పైకెట్టారు. ఈ 300 మంది చుట్టూ శత్రువు విద్యాన్ని చుట్టూ వారి 3 గుంపులు వెళ్ళిపోయారు చుట్టూ. మొదట 100 మంది ఏమన్నారు? 100 మంది ఏమని చెప్పి ఇది మేము 100 మంది దండి కొట్టకలకు వెళ్తాము, అక్కడికి వెళ్ళి కుండలు పగలు కొడతాము, దివిటీలు పైకెత్తాము. మేము చేసినట్టు మీరు రావాలి, కుండలు పగలగొట్టండి, దివిటీలు పైకెత్తండి.
ఏమండి? వారి వారి కట్టలు వారి వారి పట్టుకున్న వారికి ఆ విధంగా శత్రు సంహారము జరిగింది. మిథ్యానుల చేతుల్లో ఇశ్రాయేలు ప్రజలు విడిపించబడ్డారు. ఇంతకి కొండ ఏంటి, దివిటి ఏంటి, బోర ఏంటి? మనకు తల ఒక కొండ, తల ఒక దివిటి, తల ఒక బోర కొనుక్కుందామా? నో నో నో. గమనించండి, ఇక్కడ కొండ అనే మాట ఏం జ్ఞాపకం చేస్తుంటే విశ్వాసం యొక్క శరీరానికి సాదృశ్యం. 2 కొరింథీ 4వ అధ్యాయం, 2 కొరింథీ 4వ అధ్యాయం నేను ముగిస్తున్నాను. 2 కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయం చదవండి, 7వ వచనం. 4వ అధ్యాయం 7వ వచనం త్వరగా అనిపించిన త్వరగా. అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవుడే ఉన్నట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కాదు. మంటి ఘటములలో ఏముందట? మంటి ఘటములలో కుండలో దివిటి ఉన్నట్టుగా మంటి కుండలో దేవుడు మనకి మహిమైశ్వర్యంతో నింపాడు. కుండ పగిలినప్పుడు ఈ మహిమైశ్వర్యం బయటకు అర్థమైంది మాట. కుండ పగిలినప్పుడు దివిటి వెలుగు బయటకు వచ్చింది. అప్పుడు మనకు ఈ దివిటి ఎక్కడికి కుండ లోపం ఉంది. దివిటి అంటే దేవుడి వాక్యం మనందరూ తెలుసు. కుండ ఏంటి? విశ్వాస యొక్క శరీరం. శరీరం శరీరం అంటే శరీర ఇచ్ఛలు, శరీర ఆశలు, శరీర తత్వము, నేను, నాది, స్వయం, అహం, స్వార్థం. ఇది శరీరం. శరీరం పగిలితేనే దివిటి వెలిగింది, లేకపోతే ఏమన్నా. అక్కడ అర్థమైందా? కొండ పగలాల పగిలిందా? పౌలు అంటాడు, ఇక జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు, నేను క్రీస్తు కూడా శిలువ వేయబడి ఉన్నాను. నన్ను నేను కొట్టుకుంటున్నాను, ప్రతిదినము మరణిస్తున్నాను. కాబట్టి కుండ పగలాల. ఇప్పుడు సమస్యలన్నీ అదే. అక్కడ పగలకి హృదయం పగలాల, శరీరం ఆశలు పగిలిపోవాలి, శరీరతత్వం పగిలిపోవాలి. అప్పుడే కుండలో ఉన్న దివిటి ప్రకాశిస్తుంది. ఈరోజు వాక్యం కుండ నిండా వాక్యం ఉంది, కానీ వెలుగు లేదు. వాడు ఎందుకో కుండ పగల. కుండ ఏమన్నా అడుగుతున్నా, నేను, నాది, ఏమంటున్నా. ఇంకా శరీర కోరికలు, అంతరంగంలో శరీర కోరికలు, శరీరపు ఆలోచనలు, శరీర తత్వము. అందుకే అంటాడు గలతీ పత్రికలో పౌలు ఏమంటాడు? ఏమంటాడు? ఆత్మకును శరీరమునకును ఏమంటాడు? వ్యతిరేకముగా, ఒకదాని వ్యతిరేకము. గమనించండి. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరా, కుండ పగిలితేనే దివిటి వెలిగింది. నీ శరీరము నువ్వు ఎంత గొప్పవాడివైనా దేవునిలో శిరస్సు వంచి నమస్కరించు. నువ్వు ఎంత వాక్చాతుర్యం ఉన్నా, ఎంత మాటకారులైనా, పాటకారులైనా, ప్రసంగికులైనా సమర్పించే గొప్ప నీకు ఎన్ని తలాంతులున్నా గుర్తుపెట్టుకో, దేవుడి ఇంట్లో ఎదురు శిరస్సు వచ్చి నమస్కరించు. నేను కాను, క్రీస్తు. నేను కాను. ఒక్క మాట చెప్తాను మీకు, చాలా చాలా ప్రాముఖ్యమైన మాట గుర్తుపెట్టుకోండి. మాట నేను అందరూ అక్కడ చాలా సీనియర్స్, మీకు అన్ని తెలుసు, కానీ ఒక మాట చెప్తా. ఏంటా మాట అంటే, సంఘము వెలుపల నుంచి శ్రమలు వస్తే సంఘం ఎప్పుడు డిస్టర్బెన్స్ అవ్వదు. సంఘం వెలుపల నుంచి సమస్యలు వస్తే సంఘము అభివృద్ధి అవుతుంది. సంఘము లోపల నుంచి వస్తే సంఘం బలహీనమైపోతుంది. ఇది లాజిక్, నీకు తెలుసుకోవాలి. ఆదిమ దినాల్లో ఆదిమ సంఘము అంతగా ప్రబలింది. కారణం చెప్పడరా? లోపల లేని సమస్య ఎక్కడుంది?
లోపల నుంచి రాని మాట ఇది. సంఘము లోపల నుంచి బయలుదేరితే సంఘం బలహీనమైపోతుంది. బయటికి వస్తే ఏమైంది? బయట చూడడం మన నో ప్రాబ్లం, సంఘం అవుతుంది. ఐగుప్తీయులు ఇశ్రాయేలు శ్రమ పెట్టిన కొద్ది వారు విస్తరించి ఏమైనా విస్తరించి ప్రబలిని మొదట నిర్మాణం రాయబడింది. ఇశ్రాయేలు ఐగుప్తీయులు వారి శ్రమ పెట్టిన కొద్ది ఇశ్రాయేలు ప్రబలారు. ఒక బంతిని చూడండి, బంతిని, ఆ ప్లాస్టిక్ బంతిని మనం ఎంత గట్టిగా కొడతామో అంత డబల్ పైకి వేస్తుంది. క్రైస్తవ జీవితం అంతే, బయట నుంచి అంత గట్టి కొట్టారనుకో అంత పైకి వేసి సంఘం, కానీ లోపల కొడితే మాత్రం కథ. అందుకే అపవాది కూడా బయట నుంచి కాబట్టి ఇప్పుడు లోపల నుంచి కూడా స్టార్ట్ చేశారు. లోపల నుంచే స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఆకాశం ఎక్కడ స్టార్ట్ అయింది? లోపల నుంచే. అందుకే ఇంత విచ్ఛిన్నం. అభ్యంతరములు రాక తప్పవు, కానీ ఎవరి వల్ల అభ్యంతరం కలుగుతుందో వానికి శ్రమ. కాబట్టి కుండ పగలాలి, దిగిటి వెలగాలి. అక్కడ బూర, ఈ బూర మనకి ఏం జ్ఞాపకం చేస్తుంది? సాక్ష్యం గుర్తుపెట్టుకో. సాక్ష్యం ఏంటి? సాక్ష్యం. ఇశ్రాయేలు ప్రజలు యుద్ధానికి బయలుదేరే ముందు ఒక విధమైనటువంటి బూర శబ్దం, సమాజ మందిరానికి సమకూర్చబడి ఒక రకమైన శబ్దం బూర వినిపించేవారు. తేడా, ఆ తేడాన్ని బట్టి యుద్ధమా పరిశుద్ధ స్థలానికి వెళ్ళడమా ఏంటి తేడా ఉంటుంది గమనించి దాన్ని బట్టి వాడు వెళ్ళేవాడు. ఆ బూరను బట్టి వాడు ముందుకు సాగేవారు. అలాగే నీ సాక్ష్యాన్ని బట్టి, నీ సాక్ష్యం అనే బూరను బట్టి నీకు విజయం ఉంటుంది. గుర్తుపెట్టుకో. యూదయలో, యెరూషలేములోను, యూదయలోను, సమరయంలోను మూలిగిన వారు నాకు సాక్షులై ఉన్నారు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరుడా, బోర ఊదాలి. బోర ఊదబట్టేంటి? మన సాక్ష్యము స్పష్టంగా, తేటగా, అందరికీ ఆశీర్వాదకరంగా మన సాక్ష్యం ఉండాలి. క్రైస్తవుడి జీవితం ఎప్పుడు తెరిచిన పుస్తకంలా ఉండాలి. అంటే అందులో దాచిపెట్టి మూసిపెట్టి ఇంగ్లీష్ తెరిచిన పుస్తకం ఏమిటి దాని లోపల? అక్కడ తెరిచిన పుస్తకం, ఆ లోపల ఏమిటి? తెరిచిన పుస్తకమే. క్రైస్తవ జీవితము తెరిచిన పుస్తకంలా ఉండాలంతే. మన సాక్ష్యం స్పష్టంగా ఉన్నప్పుడు, తేటగా ఉన్నప్పుడు అనేకులు ఏమవుతారు? కదిలించబడతారు. దేవునికి వస్తుంది. లాజరును చూసి అనేక వేసుకున్నాడు విశ్వాసం చేశారు. కాబట్టి నీ సాక్ష్యం, నా సాక్ష్యం జాగ్రత్త. దేవుడి కొరకే మంచి సాక్ష్యంతో జీవించు. ఒక దినం నా విషయాన్ని పొందుకుంటావు. శరీరాన్ని నిలగొట్టు. సంసారం గొప్ప బలవంతుడు, కానీ శరీరానికి లోబడిపోయాడు. శరీరానికి లోబడిపోయాడు, అందుకే అపజయ పాలైపోయాడు. నీకు చాలా టాలెంట్స్ ఉండొచ్చు, వరం ఉండొచ్చు, కానీ నీవు శరీర విషయంలో బలమైపోతే, శరీరానికి లోబడిపోతూ ఉంటే అపజయ పాలైపోతావు. జాగ్రత్త. నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నా. యేసు తప్ప మరి ఎవరు కూడా మన బ్రతుకులో కానీ ఎక్కడ కూడా కనిపించు. దేవుడి మాటలు దీవించుగాక.